దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చాలా సంతోషము. ఈ పూట వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తనల గ్రంథం. రండి, దేవుని పరిశుద్ధ వాక్యములోనికి రండి. కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతాను. తర్వాత చదువుటకు సిద్ధపడినండి. వాక్యాన్ని గమనించండి. 84వ కీర్తనల గ్రంథము 5వ వాక్యం. నీ వలన బలము నొందిన మనసులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాని జలములుగా చేయుదురు. తొలకరి వాన వారిని దీవెనతో కప్పును. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. సైన్యములకు అధిపతి యొగు దేవా, నా ప్రార్థన అంగీకరింపుము. యాకోబు దేవా, శివయోగ్యము. స్తోత్రం చెబుదాం గట్టిగా. చాలా చక్కనైన మాటలు ఈ పూట దేవుడు మనకు అందించాడు. కొంచెం డౌన్ చేస్తాడు. ఏ మాటలు అందించాడు అంటే, పిల్లరా, దేవుని వలన, నీ వలన బలము నొందిన మనసులు ధన్యులు. అట్లాగా రాయబడి ఉందా మీ బైబిల్లో కూడా? మనసులనే ఉందా? ఎస్, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ప్రభు మాట. దేవుడు ఈ మాటల్లో నుంచి మనతో మాట్లాడుగాక. ఆమె పిల్లరా, ఎవరి వల్ల బలము పొందాలి అన్న మాటను ప్రస్తాపిస్తూ ఈ 5వ వాక్యాన్ని మనం చూస్తే విశేషకరమైన మాట తన సేవకుడైన దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సాయంత్రం కూడా నేను మన సేవకురాలను ఒక మాట అడిగాను. దేవునికి దావీదు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, వాళ్ళ నోటు నుంచి టక్కున వచ్చిన సమాధానం ఏంటంటే, దావీదు దేవుని హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు అన్నారు వాళ్ళు. ఎవరట? ఏ ఆలోచనలు ఎరిగాడంట? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ వాక్యం తీసిన నా సేవకుడైన దావీదు అన్న పదాలు కనపడుతూ ఉంటాయి మనకు బైబిల్లో. అయితే ఇక్కడ మనం చూస్తే, నీ వలన బలము నొందిన జనులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెలుచు దాని జలములుగా చేయుదురు. తొలకరి వాన వారిని దీవెనతో కప్పెను. వానలో దీవెన ఉందని చెప్తున్నాడు. బాకా లోయ అని మాట్లాడాడు. ఈ బాకా లోయ 2 రకాల అర్థాన్ని ఇస్తుంది. ఒకటి ఆశీర్వాదకరమైన మార్గము, రెండోది వచ్చి అనుభవము. ఏంటట? అనుభవము. ఈ అనుభవము పరీక్షల చేత కావచ్చు, ఏమండి, ఆత్మీయ బలము చేత కావచ్చు, దేవునితో నడిచే విధానం కావచ్చు, కలిపి చెబుతుంది బాకా లోయ. స్తోత్ర. దీన్ని ఏమనాలంటే, ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకో దగ్గరికి తీసుకుపోయే ప్రాంతం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ అంటాడు, ఎవరి వల్ల బలము నొందాలి అంటే, దేవుని వలన బలము నొందాలి. దేవుని వాక్యము వలన బలపరచబడుదురుగాక. ఇందులో నుంచి పరిశుద్ధాత్ముడు ఇంకా విశేషమైన మాటలు అందించుగాక. ప్రియులారా, మనం చాలా రకాలుగా బలం పొందుతాం, సంతోషిస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాం. మీకు అర్థం అవడానికి మరొక మాట నేను చూపిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 3వ వాక్యం చదవండి, పక్కనే ఉంటుంది. 82 3వ వాక్యం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపలేరు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. ఆ మాట చాలా తేటగా రాబడింది. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. శ్రమ కలిగిన వారికి, దీనులకు న్యాయము తీర్చండి. దరిద్రులను నిరుపేదలను విడిపించండి. భక్తిహీను చేతిలో నుండి వారిని తప్పించండి. పిల్లరా, ఇక్కడ పేదలను విడిపించండి, కాపాడండి, భద్రపరచండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి అనే మాటలు వస్తూ మొదటిగా మనం చదువుకున్న దాంట్లో మీరు బలము పొందండి. మీకు తెలుసు, ఒక వ్యక్తిని బలహీనతల నుంచి విడిపించాలంటే మరొక వ్యక్తి బలంగా, మీరు చెప్పండి, ఉండాలో వద్దా? ఉండకపోతే ఇతడు బలహీనుడు అయిపోతాడు.
ఎవరినైతే విడిపించాలనుకున్నాడో విడిపించబడాల్సిన వ్యక్తి విడిపించబడబోయే వ్యక్తిని ఏమండి బలహీనపరచబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే నిరుపేదలను అన్నప్పుడు విడిపించండి అంటే వాళ్ళలో ఏముంది? ఈ పూట దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ బలం దేనికి పొందుకోవాలంటే యుద్ధం చేయడానికి. చెప్పండి, బలం దేనికంట? రెండు రకాలు. ఒకటి పని, వ్యవసాయం, కుటుంబ పరిస్థితులు జరుపుకోవడానికి. రెండోది మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి? బలముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? బలముగా ఉండాలి. ఈ బలం లేకపోతే మనం ఏం చేయలేము. ఏ మనుషుడు కూడా ఏమీ చేయజాలడు. బలముగా ఉంటేనే బలపరచబడతాం, బలహీనతల్లో నుంచి విడిపించబడతాం. బలహీనతల్లో నుంచి విడిపించబడతాం. బలహీనంగా ఉన్నాం అనుకో, బలహీనపరచబడతాం. రెండోసారి పట్టబడతాం. రెండోసారి ఆ మాటను అంటాడు 82:4 చూడండి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. ఈ భక్తిహీనులు ఎవరు అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దుష్టునికి సూచనగా ఉంటారు. చెప్పండి, ఎవరంట? దుష్టునికి సూచనగా. ఈ దుష్టునికి సూచనగా ఉండే ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే పడిపోయిన దేవదూత. చెప్పండి, ఎవరంట? పడిపోయిన దేవదూత ఏం చేస్తాడంటే మనిషి మనసులను కల్ముషం చేస్తాడు. ఏంటట? మనిషి మనసును కల్ముషం చేస్తాడు. మీకు ఎలా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా ఇంజక్షన్ చేయించుకుంటూ ఉంటారు. మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించినప్పుడు ఇంజక్షన్లో మందు లేకుండా నీకు ఇంజక్షన్ చేస్తే నీ నరంలోకి ఏం పోద్దో తెలుసా? గాలి పోద్ది. ఏం పోద్ది? వాళ్ళు పైకి కిందకి లాగి దాన్ని పంపిస్తారు కదా. ఆ పంపించే క్రమంలో దాని లోపల మందు లేదనుకో, వాడు ఇట్లా లాగి అమ్మనగా నీకు ఇంజక్షన్ చేసి వస్తే ఆ ఖాళీగున్న దాంట్లో ఆ డాక్టర్ గారు అలాగని చేస్తే ఖాళీగుండే ఆ సిరంజిలో ఖాళీగుండే గాలి మన నరాల్లోకి వెళ్ళద్ది. ఇప్పుడు అందులో మందు నింపున్నాడు అనుకో, ఎయిటింగ్ ఏం పోద్ది? మందు బాడీలోకి వెళ్తుంది. ఇక్కడ మనిషి మనసులను ఎలా కల్ముషం చేస్తాడు వాడంటే, ఏమండి, వాడు కవ్వించే మాటలతో కల్ముషం చేస్తాడు. చెప్పండి, ఎట్లా అంట? రెండోది వచ్చేసి నిజము కానే దానిని నిజమని చెప్పి మోసం చేస్తాడు. నిజము కానే దాన్ని నిజమని చెప్తాడు, నమ్మిస్తాడు. అంతే, వాడి ప్రయత్నం అదే. స్తోత్రుడా. ఈ క్రమంలో ఆత్మీయులు మోసపోయినారు. ఏదో మనం ఎంత తక్కువ విశ్వాసం కలిగిన వారు, బలవంతులే మోసపోయారు. అందుకే వాక్యం అంటుంది, నీ వలన బలము నొందిన వారు ధన్యులు. ఆ బలము పరచబడ్డేవారు తొట్టిల్లరట. చెప్పండి, ఎలాగా? తొట్టిల్లరు. స్తోత్రుడా. హల్లెలూయా. మీకు అర్థమవుతాడు చెప్తా. మన కళ్ళు కూడా రంగులుగా ఉంటాయి. మన కళ్ళు కూడా ఉండవా? ఎట్లా చెప్పగలరు మీరు ఉంటాయని? నీ నేత్రం ఉండే నీ కళ్ళుండే కలరు ఇంకొకరి కళ్ళు ఉండవు, వాళ్ళకుండే కలరు ఇంకొకరికి ఉండవు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ కళ్ళుతో పాటు భావాలు కూడా ఇలాగే ఉంటాయి మనుషులలో. ఆ భావాలన్నిటినీ ఏక తాత్పర్యంలోకి నడిపించుటకే ప్రభు యేసుక్రీస్తు వారు వాక్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రా. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉన్నాడంట ఆయన. ఎలా ఉన్నాడంట? ఒకే రీతిగా, ఒక్కటేలాగా ఉన్నాడంట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి, ఒక బ్రదర్ వచ్చి ఈరోజు నేను పచ్చడి తినాలి అన్నాడు. అంటుంటే నాకు ఆలోచనకు వచ్చి, 1 నెల 2 నెలల క్రితం వచ్చుంటే నువ్వు అనకుండానే నీకు అదే అయిపోయారు అబ్బాయి ఇక్కడ, కానీ ప్రస్తుతానికి ఏదో దేవుడి దయతో ఏదో వండుతున్నారని చెప్పి మాట్లాడాను నేను. ఏంటి అట్ట అన్నం అన్నాడు. అన్న తర్వాత కాస్త హిస్టరీ చెప్పా అతడికి. ఏం చెప్పానా? కాస్త గతించిన హిస్టరీ చెప్పా. ఏమి అన్నాడు. ఏమి లేదు అబ్బాయి, 1.5 సంవత్సరం గుగ్గుళ్ళతో పొడి దంచుకొని నువ్వు ఎప్పుడైనా అన్నం తిన్నావా? దేంతో? గుగ్గుళ్ళు పొడి. గుగ్గుళ్ళను మామూలుగా నానబెడితే గుగ్గుళ్ళు అవుతాయి. అవి బాగానే ఉండగానే దంచితే పొడి అవుతాయి. ఈ పొడి తిని నువ్వు ఎప్పుడైనా పని చేస్తున్నావా అంటే, గుగ్గుళ్ళు ఎడ తింటారా పొడి అని అంటున్నాడు ఆయన. అప్పుడు ఈయన చెప్పింది, పాస్టరమ్మ, మామూలుగా అయితే శనగల పొడి అంటారు, గుగ్గులుగా దంచితే గుగ్గుళ్ళు పొడి అనక ఏమంటారయ్యా అంటే,
ఆశ్చర్యపోయాడు ఆ అబ్బాయి అలా నిలబడుకుని. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులండి? 1.5 సంవత్సరం, రోజుకి 3 పూట్ల, నెలకి 31 రోజు. అందుకే వాక్యం అంటది, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండువాడు బలము నొందినవాడు. వానిలో వాక్యం ఉంది. వారు పొందే బలము మనుషుల వలన కాదు, క్రీస్తు దేవుని వలన. స్తోత్రా స్తోత్రా. ఎవరి వలన బలం నొందాలి? యేసు ప్రభు ద్వారా బలం నొందితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పేదలను, తల్లిదండ్రులు లేని వారిని న్యాయము తీర్చాలి, శ్రమ కలిగిన వారికి, దీనులకు న్యాయము తీర్చాలి, దరిద్రులను, నిరుపేదలను విడిపించాలి, కరువులో నుంచి విడిపించాలి, శ్రమల్లో నుంచి విడిపించాలి, హృదయంలో ఉండే కల్మషంలో నుంచి విడిపించాలి, డ్రమ్మపు మాటల్లో నుంచి విడిపించాలి, మీకు చెప్పాలి అవిశ్వాసంలో నుంచి విడిపించాలి, చేతగాని తమలో నుంచి విడిపించాలి. విడిపించాలి అంటే నువ్వు బలంగా ఉండాలి. నీలో బలం లేకపోతే వాళ్ళని ఎలా విడిపిస్తా? అందుకే అంటాడు, నీ వలన బలము నొందిన వారు ధన్యులు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా అని. ఆ మాట అని కిందకు వచ్చేలేక అంటాడు, వారు యాత్ర చేయు మార్గములు రమ్యమైనటువంటి. ఈ బలపరచబడిన వారు యాత్ర మానరంట. ఏం మానరు? యాత్ర మానరు. ఏం చేస్తారంటే వారు గమ్యం చేరేదాకా ఆపరంట. ఆ ప్రయాణం అంట వాళ్ళకి ఇంపుగా ఉంటుందంట. అదే రమ్యము అన్నాడు. ఏంటట? రమ్యము. పాట కూడా ఉంది కదా, నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన్. ఉన్నత స్థలములపై నాకు స్థానం, విజయుడా నీ కృప చాలును నా జీవితాన్. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా. హల్లెలూయా. ఈ ఆత్మీయ ప్రయాణంలో, యాత్రలో మీరున్నారనే విషయం ఖచ్చితంగా నీ విశ్వాసపు జీవితానికి తట్టి మరి నువ్వు చెప్పుకోవాలి. ఏం చేయాలంట? తట్టి మరి చెప్పాలి. రెండో మాట ఏంటంటే, ఈ యాత్ర ప్రయాణంలో ఆగిపోకుండా బలము నొందాలి. ఏం చేయాలంట? అది బలపరచబడాలి. మీకు మళ్ళీ చెప్తాను, ఆత్మీయ ప్రయాణం అంటే నెల, సంవత్సరం, వారం, 2 నెలలు, 3 నెలలు, గంట, నిమిషం, రోజు కాదు. జీవిత అంతం. చెప్పండి ఎంతంట? జీవితాంతం. జీవితాంతం ఈ ప్రయాణం విశ్వాసపు యాత్రలో ముందుకెళ్తే ఇక్కడ అంటాడు, వారి ప్రయాణములు, వారి యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో పడి వెళ్ళుచూ దాని జలములను చేయుదురు, బండలైన, కొండలైన, కరువులైన, కన్నీళ్ళైన నీళ్లుగా మార్చేస్తారట, జలములుగా చేయుదురు, తొలకరి వాన వారిని దీవెనతో కప్పెను. స్తోత్రా, హల్లెలూయా. అంటే దీని అర్థం, వారికి శ్రమ వచ్చినప్పుడల్లా ఆకాశం వైపు చూస్తారన్నమాట. వాన ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం ఎక్కడి నుంచి? పై నుంచి వస్తుంది. వాళ్ళకి వచ్చే శ్రమ విషయంలో, వచ్చిన సంతోషం విషయంలో, వచ్చే నిందల విషయంలో, ఎగతాళి మధ్యలో కూడా వాళ్ళు చూసే చూపు ఎక్కడంట? ఎక్కడ చూస్తారంట? ఆకాశం వైపు. అంటే ఆకాశం, మహాకాశాలు పట్టజాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడి నుంచి కురిపిస్తాడు. కొట్టాలి గట్టి కొట్టిదేదో దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, నీవు బలహీనుడు అయినా నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు బలపడి అనేకులు బలపరచాలి. ఇందుకే కదా నీకు రక్షణ అంటే ఏంటో నేను నేర్పించాను, చూపించాను, బలపరిచాను, నిలబెట్టాను, వాడుకుంటున్నాను అంటాడు ఆయన. ఏమండి, ఆయన ఎందుకు బలపరిచాడు నీకు తెలుసా? మీకు తెలుసా? మీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభు చెప్తారా? ఆ మాట అనగా మీరు అనే మాట ఏంటంటే, సార్
సంవత్సరాల పాటు వ్యాధితో బాధపడ్డాం, అందుకు రక్షణ ఇచ్చాడు, నన్ను బాగు చేశాడు. ఇంకొకరు అంటారు, గూడు చెదిరిన పక్షి వలె ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నేను తిరుగుతుంటే నా పరిస్థితి బాగలేదు కనుక దేవుడు నన్ను బాగు చేశాడు. మంచిదే, నీకు గూడిచ్చాడు, కట్టించాడు, మంచిది. ఇంకొకరు ఏమంటారంటే, ప్రతి నిందను నేను పొందలేక బాధపడుతూ ఉంటే దేవుడు దయ చూపించాడు అంటారు. మంచిదే, ఇవన్నీ కూడా అక్షరాలు నిజం. అయితే నీకు దయ ఎందుకు చూపించాడు? నీలాగే గూడు లేకుండా ఇంకొకరు తిరుగుతున్నారు, నువ్వు వారికి మార్గదర్శివే కాదా? కదా? నీలాగా నెలలు వారాలు స్వస్థత లేకుండా ఏమండి పాడైపోయి దిక్కు తోచని ఈ లోయలో పడున్న వాళ్ళని వర్షము కప్పేలాగా చేయాలన్నదంట యాత్ర ప్రయాణము. స్తోత్రా, హల్లెలూయా. ఈ కాలక్రమంలో 3 ఎదురవుతాయి మనుషులకి విశ్వాస ప్రయాణంలో. ఎన్ని ఎదురవుతాయండి? 3. 1, సాక్ష్యం బలహీనపరచబడడానికి బలహీనమైన సాక్ష్యం వినబడుతుంది. 2, స్నేహం మంచిది కాదన్న మాట వినబడుతుంది. 3, నువ్వు చేసే ఆ పనే కరెక్ట్ కాదని వేస్తారు. ఏమంటారా? అనరానా? ఖచ్చితంగా అంటారు. అసలు నువ్వు చేసే పనే, మీరు ఎన్నోసార్లు ఏదైనా నువ్వు చేసే పని, నీ పని అసలు అది కరెక్ట్ కాదని వేస్తారు. ఈ 3 మనిషి హృదయాన్ని కల్ముసం చేసేలా పడిపోయిన దేవదూత అనబడిన లూసిఫర్ మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. వీటిలో కలత చెందితే పైనుంచి ఆ వర్షం రాదు, ఆ లోయలోకి నువ్వు దిగలేవు. ఈ బాకా లోయలోకి నువ్వు దిగలేవు. ఈ బాకా లోయలో దిగేటప్పుడు చీకటి ఉంటుంది, కానీ దిగి లోపలికి వెళ్ళినాక దేవుని మహిమ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు దావీదు గారు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు. అవి ఉంటాయి. నీ బలం ఎప్పుడు తెలుస్తుంది? అవి ఉంటేనే కదా నీ బలం ఏంటో తెలిసేది. బలహీనులు ఉంటేనే బలవంతుడు ఎవడో బయటపడతారు. చెప్పండి, ఎవరు బయటపడతారు? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మీ అందరికంటే కొంచెం ఎర్రగా బుర్రగా వచ్చిందంటే మీరు అందరు కూడా చేదురు, అమ్మ ఎంత చలంగా ఉందా. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒకరినొకరిని, అది ఎందుకులే మనం అంతా వంకాయే కానీ చూసుకుంటారా అనుకోగలరా? మీలో ఒక ఇంకొంచెం కలర్గా, మీలో ఒక ఆయన నీట్గా డ్రెస్ చేసుకుని క్లాస్గా అటు ఇటు కలిగి వచ్చాడు అనుకో, మీరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు కదా. నీలో బలం ఉందని తెలియాలంటే బలహీనల మధ్యలో ఆయన నిన్ను నిలబెడుతున్నాడు. ఎందుకంటే నీవు బలవంతుడవు, క్రీస్తు ద్వారా బలము పరచబడుదువు గాక. హల్లెలూయా. రండి, ఆలోచించు సంగమా, ఆలోచించు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నిన్ను పాడు చేసి దుష్టుల చేత జీవితం అంతా గందరగోళం చేయాలన్నది సాతాను ప్లానింగ్. ఏదో ఒక వంక పెట్టి హృదయంలో కలత పెట్టి ఆత్మీయతకు దూరం చేసి తప్పుడు సాక్ష్యంతో నిన్ను నిలబెట్టాలన్నది దేవుని దుష్టుని ఉద్దేశం. అందుకే ప్రభు అంటున్నాడు, నా వలన నీవు బలమునందు నేను నిన్ను బలపరుస్తాను, ఆదరిస్తాను, నీకు ముందు నేను నడుస్తాను అంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా. పరిశుద్ధాత్మ ప్రసన్నత ప్రతి ఒక్కరిపైన ద కమింగ్ ఇస్ స్లో ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కమింగ్ ఇస్ స్లో ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కొక్కరి ఏలుబడి జరుగు. పరిశుద్ధాత్ముడు ఏలుబడి జరుగును. కృప ఆవరించును. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు ప్రేదము లేకుండా ఆయన లోయల కల్పిన వర్షము కమ్ముకొనుగాక. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ పునరుద్ధానపు దినము నా తండ్రి, దైవ సేవకులు మీరు ఆత్మ పేరాపన ద్వారా మీరు ఇచ్చినట్టు దైవ వాక్కులు పంపుచున్నారు నాయన. ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నా యందు బలమునొందిన మనుషులు ధన్యులు అన్నావు నాయ తండ్రి. అయ్యా, ఎంత మాత్రము ఆత్మీయత మార్గములో, నీతిమంతుల మార్గములో అయ్యా ఒకరి బలము కాదు కానీ దేవుని బలము వల్ల అనేకులు బలపరచబడుదురని నా తండ్రి. నీ బలము వల్ల అనేక కుటుంబాలు బలపరచలేవని
అనేకులకు ఆస్తిని దుర్గముగా నీ బలము సరిపోదని ప్రభా. ఆత్మీయ బలము అయ్యా ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు, ఫిలిష్తీయులను ఓడించుటకు దేవుని బలము దావీదు మీద ఉండగా నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. శుద్ధాత్మదేవా, అట్టి బలము మీరు నింపినందుకే నీకు వందనాలయ్యా. అట్టి బలము పొందుకునే వారిగా నీతిమంతుల మార్గము సరళము చేయబడుతుందన్నావు. మా నీతిమంతుల మార్గములో నాయన అవిశ్వాసం ఉండక తొలగించండి నాయన. అసూర్య పగలో దేశాలు ఉండకుండా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు నీతిమంతుల మార్గాలు సరళమునే చేయించున్నాను నా తండ్రి. మా మార్గాలు ఎలా ఉన్నాయండి ఎదుడ సరళము చేయండి నాయన. స్వార్థికంతో సరళము చేయమని కూడా ప్రార్థిస్తున్నా. దావీదు పొందుకున్నట్టు బలము, ఫిలిష్తీయుల లాంటి దుష్టుని ఎదిరించే బలమును నాయన మాకు కూడా మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నా. నిజమేనయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. తేటగా నీ దాస్తుని మరుగుపరిచి నాయన దేవుని బలము పొందిన మనుషులు ధన్యులు అను. అది వర్షముతో కప్పబడును, ఆత్మాభిషేకము ద్వారా కప్పబడును అన్నావు నాయన. అటు పునరుద్ధాన బలము, ఆత్మ బలము అయ్యా దత్తపుత్ర ఆత్మ బలము కలిగి మేము కూడా మా ఆత్మీయత మార్గంలో బాగా లోయలో కూడా మేము సంచరించే కృపను మాకు కూడా దయచేయమని కూడా ప్రార్థిస్తున్నా. బాహా లోయ బెరాకు లోయగా మార్చబడుటకు మా జీవితాలు శృతి లేని మా జీవితాలకి శృతులు మీరు కలిగించమని కూడా ప్రార్థిస్తూ, త్రాణ లేని మా వీణలో త్రాణలు మోగించబడుటకు అయ్యా బాహా లోయలోకి మమ్మల్ని కూడా మీరు నడిపిస్తున్న విధానాలు బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుడు విత్తినటి వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, ఇంకా విన్న వాక్యం అందరిలో నా తండ్రి అభివృద్ధి ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.